ఓకే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సివిక్ అడ్డా. ఇవాళ మన కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ 12th November 2025 డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్లో డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్స్. దాంట్లో ఆ టాపిక్స్ డిస్కస్ చేయబోయే ముందు నిన్నటి క్లాస్కి వచ్చినటువంటి కమెంట్స్ హరిశంకర్ ఉత్తమ్, మై బ్యాడ్, రైట్, ఉషశ్రీ మాండవ గారు, అదేవిధంగా సంపత్ కుమార్, దీస్ పీపుల్ హ్యావ్ కమెంటెడ్. ఇంకా మిగతా వాళ్ళు కూడా కమెంట్ చేస్తారని ఆశిస్తున్నా. టైగర్ ట్రయంఫ్ ఎక్సైజ్ సీ ఫేజ్ ఎట్ కాకినాడ, హార్బర్ ఫేజ్ ఎట్ విశాఖపట్నం. టైగర్ ట్రయంఫ్ ఎక్సైజ్ ఎందుకో చెప్పుకున్నాం కదండి, హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్, డిజాస్టర్ రిలీఫ్ మెజర్స్ కోసం అని చెప్పేసి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈజిప్షియన్ కరెన్సీ వచ్చేసి ఈజిప్షియన్ పౌండ్, క్యాపిటల్ సిటీ ఈస్ కైరో. శక్తి ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్, మిత్ర శక్తి అన్నది ఇట్ ఈస్ అ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. వరల్డ్ హెల్త్ డే వచ్చేసి 7th April, దట్ ఈస్ WHO ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయినటువంటి డేనే మనం వరల్డ్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేస్తాం. దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? జెనీవా, స్విట్జర్లాండ్. మొటేరా స్టేడియం, ఇనీషియల్లీ ఇట్ ఈస్ మొటేరా స్టేడియం, దాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరు మీద రీనేమ్ చేశారు యాజ్ నరేంద్ర మోడీ స్టేడియం. ఎట్ గుజరాత్, రాణి రాంపాల్ రాయ్బరేలీ, ఎస్, announced the Richa Cricket Stadium, West Bengal, రాణి రాంపాల్ రాయ్బరేలీ, ఉత్తరప్రదేశ్. అక్కడ ఈ రాణి రాంపాల్ అనేటువంటి ఆవిడ పేరు మీద ఈ స్టేడియంని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఒక మేల్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ చాలానే స్టేడియంస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియం కానివ్వండి, అలా కాకుండా ఫెమిలియర్ పర్సనాలిటీస్ లైక్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, నరేంద్ర మోడీ స్టేడియం, ఇట్లాంటి స్టేడియంస్ కాకుండా ఇట్లా ఫీమేల్ స్పోర్ట్స్ పర్సనాలిటీ పేరు మీద ఫస్ట్ ఉన్నటువంటిది ఏంటంటే రాణి రాంపాల్ అట్ రాయ్బరేలీ స్టేడియం, రైట్. సో ద ఫస్ట్ వన్, నేషనల్ వాటర్ షెడ్ కాన్ఫరెన్స్. ఎక్స్క్యూజ్ మీ, ఈ దగ్గును ఎలాగైనా తగ్గించుకోవాలండి. నేషనల్ వాటర్ షెడ్ కాన్ఫరెన్స్ రీసెంట్గా ఎక్కడ కండక్ట్ చేశారు అని అంటే, దట్ వాస్ కండక్టెడ్ అట్ గుంటూరులో దీనిని కండక్ట్ చేశారు. 2 days కాన్క్లేవ్ అనమాట. ఈ నేషనల్ 2 days కండక్ట్ చేశారు వాటర్ షెడ్ కాన్ఫరెన్స్ని. బేసిక్లీ నేషనల్ లెవెల్లో జరిగేటువంటి ఈ వాటర్ షెడ్ కాన్ఫరెన్స్ అసలు ఇది దేనికోసం అని అంటే, వాటర్ని కన్జర్వ్ చేసుకోవటానికి, అదేవిధంగా మనకున్నటువంటి వాటర్ రిసోర్సెస్ని హార్వెస్ట్ చేసుకొని సస్టైనబుల్ వాటర్ మెజర్స్ని తీసుకొని రావటం కోసం అని చెప్పేసి ఈ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేశారు. సస్టైనబుల్ మెజర్స్ ఆఫ్ వాటర్. దాంట్లో భాగంగా దిస్ పర్సనాలిటీ హీఈస్ కృష్ణ తేజ సార్. మాకు వెన్ వీ వర్ అట్ ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్, he used to teach us different subjects. కొన్ని కోర్ టాపిక్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. సార్ గట్ ఐఏఎస్ ర్యాంక్, హీఈస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఐఏఎస్ సమ్ డబుల్ డిజిట్ నెంబర్ ఏమో వచ్చింది లాస్ట్ అటెంప్ట్. ఇంకా ఆ అటెంప్ట్ తర్వాత ఇంకా ఏ అటెంప్ట్స్ లేవు సార్కి. దెన్ హీ క్రాక్డ్ యూపీఎస్సీ విత్ డబుల్ డిజిట్ 66 ఆర్ సమ్ 56 నెంబర్, ఆ డిజిట్తో క్రాక్ చేశారు. అప్పటి వరకు సార్ జర్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉండేది. హీ యూస్ టు టెల్ us హౌ టు ప్రిపేర్, ఏ విధంగా చదవాలి, ఎట్లా ఒక టాపిక్ తీసుకుంటే ఇన్డెప్త్గా వెళ్ళి ఎలా ఏ కాన్సెప్ట్స్ని కవర్ చేయాలని సార్ యూస్ టు టెల్ us ఆనెస్ట్లీ. దాని తర్వాత ఆయన సక్సెస్ స్టోరీ కూడా లైక్ ఎలా అంటే, వెన్ హీ వాజ్ అబౌట్ టు లీవ్ ద ప్లేస్, అంటే ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఉండి ప్రిపేర్ అయ్యారు, ఢిల్లీలో ఉండి ప్రిపేర్ అయ్యారు. ఇంకా 3 attempts చేసిన తర్వాత అవ్వదు, 3-4 attempts అయ్యాక అవ్వదు అని ఫిక్స్ అయిపోయారు సార్. ఫిక్స్ అయిపోయి ఇంకా వెళ్ళిపోదాం అన్నప్పుడు సార్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఎక్కడ మిస్ అవుతున్నాం అని చెప్పేసి చెప్పారు. అంటే నాట్ ఇన్ అ పాజిటివ్ వే, నీకు ఇది సెట్ అవ్వదురా, ఎందుకు సెట్ అవ్వదు అని సార్ అడిగినప్పుడు దే ఆన్సర్డ్, నీ ఆన్సర్ రైటింగ్ ఇలా ఫ్లవరీ లాంగ్వేజ్ ఉండదు, ఏదో క్యాజువల్గా రాసుకున్నట్టు ఉంటుంది, ఇలా కొన్ని చెప్పారు సార్కి. అప్పుడు సార్కి అర్థమయ్యి హీ రియలైజ్డ్ అండ్ ఆయన దాని మీద వర్కౌట్ చేసి హీ క్రాక్డ్ సివిల్ సర్వీసెస్. దట్స్ హౌ హీ హాజ్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. ట్రూలీ ఇన్స్పైరింగ్.
దాని తర్వాత కేరళ పోస్టింగ్ వచ్చింది అనుకుంటే సార్కి. అక్కడ కూడా సార్ తీసుకొచ్చినటువంటి ఇన్నోవేటివ్ మెజర్స్ అయితే ఇంకా అసలు లెక్కలేని మెజర్స్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు మనం వాటర్ బాటిల్ కానీ చిప్స్ ప్యాకెట్ కానీ థియేటర్కి వెళ్ళినప్పుడు కొనుక్కొని దాన్ని డంప్ చేస్తాం కదా, అలా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా దాన్ని మరలా తిరిగి వాళ్ళకి ఇచ్చారనుకున్న కౌంటర్ దగ్గర ఖాళీ అయిపోయిన తర్వాత కౌంటర్ దగ్గర ఇస్తే వాళ్ళు మనకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు. అట్లా ఈ వేస్ట్ని రీసైకిల్ చేసేటువంటి ఇట్లా చాలా ఇన్నోవేటివ్ మెజర్స్ తీసుకొని వచ్చారనుకోండి. ఈ స్టోరీ ఎందుకు చెప్పేస్తున్నానంటే హీ మైట్ బి అన్ ఇన్స్పిరేషన్ టు యూ ఆల్సో. ఇప్పుడు మాకు ఇన్స్పైరింగ్ గా ఉన్నారు సార్. ఎస్, వీ హ్యావ్ బీన్ టు సెవరల్ లెవెల్స్. కాకపోతే మేము క్లియర్ చేయలేకపోయామని అనుకోండి. ఇప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయినప్పటికీ కూడా మన లోటుపాట్లు ఏంటో మనకంటే కూడా మన ఫ్రెండ్స్కి వాళ్ళకి బాగా తెలుస్తాయి. వేరే వాళ్ళని అడిగినప్పుడు మనకి తెలుస్తాయి అన్న అంశాన్ని సార్ చాలా చక్కగా రిఫ్లెక్ట్ చేశారు. అది మాత్రమే కాదు, దాని మీద వర్కౌట్ చేసినప్పుడు సక్సెస్ అనేది డెఫినెట్గా వస్తుంది. ఒక ఫీల్డ్లో కాకపోతే ఇంకొక ఫీల్డ్లో సక్సెస్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. అది అందుకోసమే మీరు ఎలాగో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఏదో నాకు తెలిసిన ఆ పర్సన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారేమో, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కాబట్టి తీసుకొని చెప్పాను. ఆ విధంగా తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. జస్ట్ హిస్ జర్నీ సార్ గుర్తొచ్చి ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్. రైట్, ఇది వచ్చేసి ఎనీ డేస్ కాన్ఫరెన్స్ అని అంటే దిస్ ఈజ్ 2-day కాన్ఫరెన్స్. ఇందాక చెప్పుకున్నాం కదా, 2-day కాన్ఫరెన్స్ దీన్ని కండక్ట్ చేశారు. అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ రిసోర్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. దీన్ని కండక్ట్ చేశారు. బ్రింగ్స్ టుగెదర్ సీనియర్ అఫీషియల్స్ ఫ్రమ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఎందుకు? సస్టైనబుల్ స్ట్రాటజీస్ డెవలప్ చేయడానికి. ఆ స్ట్రాటజీస్ దేనికోసం అండి అని అంటే సస్టైనబుల్ అండ్ రెసిలియంట్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్. సస్టైనబిలిటీ అంటే ఏంటో చెప్పుకున్నాం కదండి. అంటే మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ని ఇప్పుడు యూటిలైజ్ చేసుకుంటూనే ఫ్యూచర్కి కూడా పనికొచ్చేలాగా వాడుకోవటమే సస్టైనబిలిటీ. అట్లా సస్టైనబుల్ మరియు రెసిలియంట్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్. రెసిలియంట్ అంటే దాన్ని తట్టుకొని నిలబడగలగడం. అంటే ఇప్పుడు మనకి సైక్లోన్స్ కానీ ఫ్లడ్స్ కానీ ఇలాంటివి వచ్చి ఎక్కడైనా నీటి కొరత ఏర్పడింది అనుకోండి, అలాంటప్పుడు కూడా దాన్ని ఓవర్కమ్ చేసి ఏ విధంగా దాని నుంచి కోపప్ అవ్వాలి, అది రెసిలియంట్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటే. ప్రమోట్స్ మిషన్ వాటర్ షెడ్ రీవైటలైజేషన్ ఫర్ దేనికి? రిపేరింగ్ అండ్ మెయింటైనింగ్ ఓల్డ్ వాటర్ షెడ్ స్ట్రక్చర్స్. ఇంటిగ్రేట్స్ ఎంజీ నరేగా గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ కొన్ని అంశాలను డిస్కస్ చేద్దాం. ఎంజీ నరేగా ఏ ఇయర్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారని తెలిస్తే కమెంట్ చేయొచ్చు. ఎంజీ నరేగా కూడా అండర్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దీని ద్వారా ఏం చేస్తారు అని అంటే 365 daysలో ఖచ్చితంగా 100 పని దినాలని కల్పించాలి. ఆ 100 పని దినాలు వరుసగా ఉంటాయండి ఆన్ రెగ్యులర్ బేసిస్ 100 వర్కింగ్ డేస్ ఉంటాయని అంటే నో. 365 daysలో ఆ 100 వర్కింగ్ డేస్ని మధ్యలో ఎప్పుడైనా కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మంత్లో 10 days వర్కింగ్ ఉంది అని అనుకుందాం. నెక్స్ట్ మంత్లో 20 days ఉండొచ్చు, ఆ నెక్స్ట్ మంత్లో 5 days ఉండొచ్చు. అట్లా 365 daysలో 100 వర్కింగ్ డేస్ని కల్పించాలి. ఈ 100 వర్కింగ్ డేస్ కల్పించడం మాత్రమే కాకుండా దీంట్లో 33% రిజర్వేషన్, 33% ఖచ్చితంగా విమెన్ లేబర్ని తీసుకోవాలి. అండ్ వీళ్ళందరూ కూడా ఏ రంగానికి చెందినటువంటి వాళ్ళు అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. అంటే దీంట్లో మళ్ళా స్కిల్ ఉండాలా అండి? స్కిల్ ఉన్నటువంటి వాళ్ళే పనికి అర్హులా అంటే నో. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్కి చెందిన వాళ్ళు అంటే ఇప్పుడు ఎక్కడైనా గుంతలు తవ్వడం కానీ లేదా ఏదైనా వాటర్ రిపేర్ ట్యాంక్స్ని కన్స్ట్రక్ట్ చేయటం, చిన్న చిన్న రోడ్స్ రిపేర్ చేయటం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఒక ఫ్యామిలీకి హెడ్గా ఉన్నటువంటి ఓల్డ్ పర్సన్ అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎంజీ నరేగా స్కీమ్ ద్వారా వాళ్ళని ఎంప్లాయ్ చేస్తారు. 365 daysలో 100 వర్కింగ్ డేస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. 33% మహిళలకి కేటాయించాలి. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఎవరైతే ఎంజీ నరేగా ద్వారా పనిచేస్తారో వాళ్ళకి నిధుల్ని వాళ్ళకి పనికి తగ్గ పారితోషికం కూడా అందజేస్తుంది. ఎంజీ నరేగా ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారో చెప్పండి. ఇనీషియల్లీ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పేసి ఉండేది. తర్వాత యాక్ట్ చేశారు దాన్ని 2009 yearలో.
దానికంటే ముందే ఎంజీ నరేగాని లాంచ్ చేశారు. ఎప్పుడో తెలిస్తే కమెంట్ చేయండి. ఎవరు టైం పీరియడ్ లాంచ్ చేశారు అది కూడా కమెంట్ చేయాలి. రైట్, నెక్స్ట్ ఏ బ్లాస్ట్ అక్కడ ఎట్ ఢిల్లీస్ రెడ్ ఫోర్ట్ దగ్గర రీసెంట్గా ఒక బ్లాస్ట్ అనేది జరిగింది. ఆ బ్లాస్ట్ అనేది బేసిక్లీ సమ్ డాక్టర్ రీసెంట్ న్యూస్ ప్రకారం అప్డేట్ ప్రకారం ఏంటి అని అంటే సమ్ డాక్టర్ డెలిబరేట్లీ ఆయన ఈ బాంబ్ బ్లాస్ట్ని చేశారు అన్నది ఉదంతం. అయితే కొంతమంది ఎలిగేషన్ ఏంటి అని అంటే రీసెంట్గా మనకి ఈ పుల్వామా అటాక్ అయింది కదా, ఆ పుల్వామా టెర్రరిస్ట్ అటాక్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళే దీనిని ఈ బ్లాస్ట్కి కారణం అని కూడా కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి. అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదండి. వాట్ ఎగ్జాక్ట్లీ ద రీజన్ అన్నది స్టిల్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇవన్నీ కూడా జస్ట్ ఎలిగేషన్స్ మాత్రమే. అయితే ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏది ఇంపార్టెంట్ అని అంటే ఎగ్జామినేషన్లో రీసెంట్ బ్లాస్ట్ హ్యాస్ అక్కడ నియర్ ఢిల్లీస్ రెడ్ ఫోర్ట్ అని చెప్పి ఇచ్చి రెడ్ ఫోర్ట్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు లేదా రెడ్ ఫోర్ట్ కన్స్ట్రక్షన్ని ఎవరు స్టార్ట్ చేశారు అని అంటే షాజహాన్ వాజ్ ద పర్సన్ బిహైండ్ దిస్ బ్యూటిఫుల్ బిల్డింగ్ దట్ ఈస్ రెడ్ ఫోర్ట్ అన్నది మొఘల్స్ టైం పీరియడ్లో రెడ్ ఫోర్ట్ సర్వ్డ్ యాజ్ అ రెసిడెన్స్ మ్యాక్సిమం. అంటే దానికి చుట్టుపక్కల ఆ రెడ్ ఫోర్ట్ కోట కదండి, కోటల్లోనే ఉండేవాళ్ళు కదా రాజులు వాళ్ళు. అయితే ఆ కోటలో మ్యాక్సిమం శాతం ఎవరు ఉండేవారు అని అంటే మొఘల్స్ మ్యాక్సిమం రెడ్ ఫోర్ట్లో ఉండేవారు. ఈవెన్ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 1947 సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఎర్రకోటపై త్రివర్ణపు జెండాని ఎగరవేశారు అని కూడా మనం చిన్నప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్స్లో చదువుకున్నాం. 1947లో భారతదేశానికి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఎర్రకోట మీదే ఈ రెడ్ ఫోర్ట్ మీదే దీనిని ఫ్లాగ్ని హోయిస్ట్ చేశారు. అది కూడా ఇంపార్టెంటే. అండ్ దీనిని ఈ కన్స్ట్రక్షన్ వెనకాల ఉన్నటువంటి ఆర్కిటెక్ట్ ఎవరు? దిస్ పర్సన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఈయనే తాజ్ మహల్ వెనకాల ఉన్నటువంటి ఆర్కిటెక్ట్ కూడా ఈయనే, ఉస్తాద్ అహ్మద్ లహోరీ. He is the person, he is the architect behind Taj Mahal, not only behind Taj Mahal but also behind Red Fort. దీన్ని షాజహాన్ కట్టించారు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దేంతో తయారు చేయబడి ఉంది? రెడ్ ఫోర్ట్. ఆ పేరు రెడ్ శాండ్ స్టోన్తో నిర్మించడం వల్ల ఆ ఫోర్ట్కి అట్లా రెడ్ ఫోర్ట్ అనేటువంటి పేరు కూడా వచ్చింది. 1857 రివోల్ట్లో చాలా ముఖ్య పాత్రను పోషించింది. ఎందుకు అనంటే ఢిల్లీ నుంచి బహదూర్ షా II, హీ వాజ్ ద లాస్ట్ మొఘల్ రూలర్, లాస్ట్ పవర్ఫుల్ మొఘల్ రూలర్ అని నేను చెప్పట్లేదండి. లాస్ట్ మొఘల్ రూలర్గా ఎవరున్నారు అని అంటే బహదూర్ షా II, హీ వాజ్ ద లాస్ట్ మొఘల్ రూలర్. అయితే ఆయన అట్ ది ఏజ్ ఆఫ్ 96, 97 ఆయన అసలు లీడర్ లాగా ఉండడానికి అర్హులే కాదు. కాకపోతే ఈ 1857 రివోల్ట్ని సిపాయి రివోల్ట్ అని కూడా అంటారు. ఈ సిపాయి రివోల్ట్ లీడర్లెస్ అయిపోకూడదు అన్న ఉద్దేశంతో ఎవరో ఒకళ్ళు జస్ట్ పప్పట్ లాగా లీడర్ ఉండాలి అని చెప్పి బహదూర్ షా II, లాస్ట్ మొఘల్ రూలర్ అయినటువంటి బహదూర్ షా IIని నామకే వాస్తే లీడర్గా ఎన్నుకున్నారు. అది ఎక్కడి నుంచి అండి అని అంటే న్యూఢిల్లీ నుంచి బహదూర్ షా II ఈయన్ని ఈ 1857 రివోల్ట్కి లీడర్గా ఈయన్ని ఎంచుకున్నారు. తర్వాత ఆయన్ని జైల్లో పడేశారు, అది వేరే విషయం అనుకోండి. ఇమీడియట్గా ఆ విధంగా కీ సైట్ ఇన్ 1857 రివోల్ట్ అలా కూడా చెప్పొచ్చు. ఎక్కడ స్టార్ట్ అయ్యిందండి 1857 రివోల్ట్? మీరట్లో స్టార్ట్ అయింది ఇనీషియల్లీ. ప్లాంటెడ్ బై నాదిర్ షా. దీని మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే నాదిర్ షా. హీ ఈస్ ద పర్సన్ బిహైండ్ మనకి ఈ పికాక్ థ్రోన్ మాత్రమే కాదు, ఈవెన్ సమ్ డైమండ్ వాటిని కూడా తస్కరించి బ్రిటిషర్స్కి అందచేయడం, ఇట్లా తర్వాత హ్యాండ్స్ ఒకళ్ళ చేతుల నుంచి ఇంకొకళ్ళ చేతులకి మారిపోయింది అనుకోండి. ఈ పికాక్ థ్రోన్ని కూడా కట్టించినటువంటి వ్యక్తి ఎవరండి? ఇట్ ఈస్ బై షాజహాన్ ఓన్లీ. పికాక్ థ్రోన్, కోహినూర్ డైమండ్, పికాక్ థ్రోన్, నాదిర్ షా ఆయన టైం పీరియడ్లోనే ఆయన లూట్ చేసి అక్కడి నుంచి మరలా వేరే ప్లేస్కి వెళ్ళింది ఆ కోహినూర్ డైమండ్ ఇంకా పికాక్ థ్రోన్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 2007 సంవత్సరంలో దీనికి గుర్తింపు లభించింది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఎప్పుడు గుర్తింపు లభించింది అని అంటే 2007లో గుర్తింపు లభించింది. రెడ్ శాండ్ స్టోన్
తో కట్టించినటువంటి కట్టడం, దట్ ఈజ్ రెడ్ ఫోర్ట్. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు నేషనల్ ఫ్లాగ్ని హోయిస్ట్ చేశారు ఇన్ ది ఇయర్ 1947. ఇక్కడ ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అని అంటే, మన నేషనల్ ఫ్లాగ్ వందే మాతరం సాంగ్ లాంచ్ అయ్యి వందే మాతరం సాంగ్ రాసి ఇప్పటికి 150 years కంప్లీట్ అయింది కదా. ఆ 150 years కంప్లీషన్ సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమ్ 1 year లాంగ్ సెలబ్రేషన్స్ ని కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. November 7th నుంచి ఇయర్ లాంగ్ సెలబ్రేషన్స్ చేస్తామని. అయితే ఈ వందే మాతరం అన్నటువంటి సాంగ్ ని మనము ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం? 1950లో అడాప్ట్ చేసుకున్నాం. కాకపోతే వాట్ ఈస్ ద డేట్ ఆన్ విచ్ వందే మాతరం హ్యాస్ బీన్ అడాప్టెడ్ యాజ్ నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా? మన నేషనల్ యాంథమ్ వచ్చేసి జనగణమన. నేషనల్ సాంగ్ వేరు, నేషనల్ యాంథమ్ వేరు. నేషనల్ సాంగ్ 1950వ సంవత్సరంలో వందే మాతరంని అడాప్ట్ చేసుకున్నారు. కాకపోతే ఏ డేట్ తెలిస్తే అది కూడా కమెంట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ వన్. OICA అపాయింటెడ్ శైలేష్ చంద్ర యాజ్ ప్రెసిడెంట్. శైలేష్ చంద్ర గారిని ప్రెసిడెంట్. OICA అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఆటోమొబైల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సంస్థ. దీని క్యాపిటల్ సిటీ వచ్చేసి, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి అని అంటే, దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ ప్యారిస్, ఫ్రాన్స్. దానికి హెడ్ గా ఈయన్ని అపాయింట్ చేశారు రీసెంట్ గా. MD అండ్ CEO. ఇది వరకు టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్, దీనికి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓగా పనిచేశారు. అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఆర్మ్, దీనికి కూడా ఎండీగా పనిచేశారు. అది మాత్రమే కాదు, సియామ్ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్, దీనికి కూడా ఎండీగా పనిచేసినటువంటి వ్యక్తి. OICA స్టాండ్స్ ఫర్ వాట్ అని అంటే, ద ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ దస్ కన్స్ట్రక్టర్స్ ది ఆటోమొబైల్స్. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆటోమొబైల్స్ అంటే తెలుసు కదా, ఇంజిన్ తో నడిచేటువంటి వెహికల్స్. ఆ ఆటోమొబైల్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి సంస్థ. దాన్ని 1919లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే ప్యారిస్, ఫ్రాన్స్. దీనికి వైస్ ప్రెసిడెంట్ గా ఇంకొక పర్సన్ ఎలెక్ట్ చేసుకున్నారు. ఎవరండి అని అంటే హిల్డర్గార్డ్ మిల్లర్. హిల్డర్గార్డ్ మిల్లర్ ని వైస్ ప్రెసిడెంట్ గా అపాయింట్ చేశారు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్. రైట్, నెక్స్ట్ వన్. నేషనల్ ఎడ్యుకేషన్ డే 2025. నేషనల్ ఎడ్యుకేషన్ డే 2025 ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? November 11th ఎవ్రీ ఇయర్. ఎప్పటి నుంచి దీన్ని సెలబ్రేట్ చేస్తున్నాం అని అంటే, సిన్స్ 2008, 2008వ సంవత్సరం నుంచి దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమని అడగొచ్చు అని అంటే, దీనికి థీమ్స్ ఏముండవు. నేషనల్ లెవెల్లో వాటికి థీమ్స్ ఉండవు. ఇంటర్నేషనల్ లెవెల్లో డేస్ ఏమైనా ఉంటే వాటికి థీమ్స్ ఉంటాయి. అవి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏ ఇయర్ నుంచి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ లాగా అడగొచ్చు. ఇంకా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ డే అన్నది ఎవరి బర్త్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేట్ చేస్తారు అని అంటే, మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆయన విశిష్టత ఏంటండి? మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి 1958 దాకా ఈయనే మన భారతదేశానికి మొట్టమొదటి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన రిటైర్ అయిపోయి, ఆయన ఆఫ్టర్ 1958 హీ డైడ్. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు మీదుగా ఇట్లా ఒక డేని సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మాత్రమే కాదు, ఈయన పేరు మీద జమియా మిలియా అలీఘర్ యూనివర్సిటీ, దీనికి కో-ఫౌండర్ గా కూడా ఈయన నిలిచారు. అది మాత్రమే కాదు, ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు సెవరల్ ఐఐటీస్, IISc అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, IITs ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, UGC యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, ఇవన్నీ కూడా ఈయన హయాంలోనే ఇంట్రడ్యూస్ అన్నది చేశారు. ఆయనకి భారతరత్న కూడా చాలా లేట్ గా వచ్చిందండి. ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి భారతరత్నని అందించారు. హీ రిసీవ్డ్ భారతరత్న పోస్ట్హుమస్లీ ఇన్ ది ఇయర్ పోస్ట్హుమస్లీ ఇన్ ది ఇయర్ 1992. ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి మన భారతదేశపు హైయెస్ట్ ఆనర్ ఏంటంటే దట్ ఈస్ భారతరత్న. దీంట్లో దేనికి సంబంధించి అయినా సరే క్వశ్చన్ అడగటానికి ఆస్కారం ఉంది. November 11th వచ్చింది కాబట్టి నెక్స్ట్ జరగబోయేటువంటి ఎగ్జామ్లో
అడగడానికి ఫెయిర్ ఛాన్సెస్ ఆర్ దేర్. జమియా మిలియా ఇస్లామియా, అలీగఢ్లో జమియా మిలియా ఇస్లామియా ఆ యూనివర్సిటీకి కో-ఫౌండర్ గా ఈయన ఉన్నారు. ఆజాద్ బికెమ్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ 1947 నుంచి 58 దాకా పనిచేశారు. ఈయన రాసినటువంటి పుస్తకాలు ఇండియా విన్స్ ఫ్రీడమ్, గుబారే ఖాతిర్, తజ్కిరా, అదేవిధంగా తర్జుమనుల్ ఖురాన్. దాంట్లో చాలా చాలా పాపులర్ పుస్తకం ఏది అని అంటే దిస్ బుక్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ ఇస్ వెరీ వెరీ పాపులర్ బుక్. దీని గురించి చాలా సార్లు ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అడిగారు. 1992లో భారతరత్న అవార్డుని ఆయనకి అందించారు. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఎడ్యుకేషన్ డేని లైక్ మనం November 11th సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా గ్లోబల్ లెవెల్లో ఎడ్యుకేషన్ డే ఉందా, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే ఏమన్నా ఉందా, ఉంటే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా వరల్డ్ స్టూడెంట్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? వరల్డ్ స్టూడెంట్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారో కమెంట్ చేయండి. ఆ డేకి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటి అని అంటే ఏపీజే అబ్దుల్ కలాం, ఇక మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఈయన వేరు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వేరు, అబ్దుల్ కలాం గారు వేరు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి ఆజాద్ అన్నది ఏంటి అని అంటే ఇట్ ఈస్ హిజ్ పెన్ నేమ్. ఆజాద్ ఈజ్ ద పెన్ నేమ్ ఆఫ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈ పెన్ నేమ్ ఎట్లా వచ్చింది? ఆజాద్ గారు హీ స్టార్టెడ్ రైటింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 9 years ఇట్ సెల్ఫ్. 9 years నుంచి ఆయన రాయటం మీద చాలా గ్రిప్ ఉంది ఆయనకి. ఆజాద్ అన్నది హిజ్ పెన్ నేమ్. మౌలానా అని చెప్పేసి రెస్పెక్టెడ్ లీడర్ కాబట్టి అట్లా మౌలానా అని చెప్పేసి పిలుచుకుంటారు. ఇది మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈస్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఏపీజే అబ్దుల్ కలాం గారి పుట్టినరోజునే మనం వరల్డ్ స్టూడెంట్స్ డేగా సెలబ్రేట్ చేస్తాం. అది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం తెలిస్తే కమెంట్ చేయండి. దీంతో పాటు వరల్డ్ టీచర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం ఇది కూడా తెలిస్తే చెప్పొచ్చు. నేషనల్ లెవెల్లో మనం టీచర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? September 5th సెలబ్రేట్ చేస్తాం. వరల్డ్ టీచర్స్ డే కూడా 5th సెలబ్రేట్ చేస్తారు. ఏ మంత్ అది కూడా తెలిస్తే కమెంట్ చేయొచ్చు. రైట్, సి ద నెక్స్ట్ వన్. సి అస్సాం passes bill to ban polygamy, polyandry. ఇవి చాలా ఇంపార్టెంట్. పాలిగ్యామీ అంటే, పాలియాండ్రీ అంటే పర్సన్ హ్యావింగ్ మల్టిపుల్ వైఫ్స్. పాలియాండ్రీ అని అంటే ఫీమేల్ హ్యావింగ్ మల్టిపుల్ హస్బెండ్స్. అట్లా దానిని పాలిగ్యామీ, పాలిగైనీ, పాలియాండ్రీ. ఈ పాలియాండ్రీ అనేటువంటి కాన్సెప్ట్ సిన్స్ ఆర్యన్ ఏజ్ అప్పటి నుంచి ఈ పాలిగైనీ, పాలియాండ్రీ అన్నది ఉన్నది. అయితే ఇప్పుడు అస్సాం ఎందుకు బ్యాన్ చేసింది అని అంటే ఈ రిపోర్టెడ్ ఈ కేసెస్ ఎక్కువ అవటం, ఒక పర్సన్ ఉన్నప్పుడే ఆ పర్సన్కి డివోర్స్ ఇవ్వకుండా, ఆ పర్సన్ నుంచి లీగల్లీ సెపరేట్ అవ్వకుండా, ఆ మ్యారేజ్ని క్యాన్సిల్ చేసుకోకుండా అట్లా నెక్స్ట్ ఇంకా మల్టిపుల్ మ్యారేజెస్ చేసుకోవటం రద్దు చేసింది అస్సాం క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? డిస్పూర్. ఇది వరకు అస్సాం స్టేట్ గవర్నమెంట్ ఇంకొక ఇనిషియేటివ్ కూడా లాంచ్ చేసింది. ఏంటి? మోర్ దాన్ 2 children ఉంటే ఈ అస్సాం లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు అనర్హులు. అండ్ ఇంకా గవర్నమెంట్ సర్వీసెస్ కి కూడా వాళ్ళు ఇనెలిజిబుల్ గా ఉంటారు అని చెప్పి ఆ కాన్సెప్ట్ ని కూడా అస్సామే ఇది వరకు ఇంట్రడ్యూస్ చేసింది. ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టే. అస్సాం గురించి రీసెంట్గా ఏదో కరెంట్ అఫైర్ లో కూడా మనం అస్సాం గురించి మొత్తం డిస్కస్ చేసాం. అస్సాం స్టేట్ కి చీఫ్ మినిస్టర్ గా ఎవరు ఉన్నారండి? హిమంత బిస్వా శర్మ ఈజ్ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం. అది కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకుని, వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. ఆ ఫెస్టివల్ పేరు వచ్చేసి ఏంటండి? అంబుబచి మేళా ఈజ్ సెలబ్రేటెడ్ అట్ అస్సాం. ఇది ఏ టెంపుల్ లో సెలబ్రేట్ చేస్తారు అని అంటే కామాఖ్య టెంపుల్ లో అంబుబచి మేళా చాలా చాలా పాపులర్. అండ్ బిహు అన్నది అనదర్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ అస్సాం. Alright. See, illegal for an individual to marry another person in their first marriage still stands. ఒక పర్సన్ ఉండగానే ఆ మ్యారేజ్ బ్రేక్ చేసుకోకుండా, లీగల్లీ సెపరేట్ అవ్వకుండా అలా చేయకూడదు అని. ఒకవేళ అలా ఎవరన్నా చేశారు అని అంటే ఇంప్రిజన్మెంట్ వాళ్ళకి ఉంటుంది. అది ఎన్ని సంవత్సరాలండి అని అంటే 7 years. దాన్ని వైలేట్ చేసినందుకు 7 సంవత్సరాలు జైల్లో పెట్టచ్చు వాళ్ళని. అండ్ అదేవిధంగా ప్రొవిజన్ ఇన్ ద బిల్ అలౌస్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ స్పెషల్ కంపెన్సేషన్ ఫండ్. మహిళలకి ఫండింగ్ కూడా ఇవ్వాలి. మేల్ పర్సన్స్ ఎవరైతే ఒక భార్య ఉండగానే ఇంకొకరిని పెళ్లి చేసుకొని అట్లా ఈవిడ్ని
సెపరేట్గా ఉంచి తెలియకుండా ఇలాంటివి యాక్టివిటీస్ అన్ని చేస్తారో ఆవిడకి తెలిసినప్పుడు కాంపెన్సేషన్ ఫండ్ కూడా ఇవ్వాలి. కాంపెన్సేషన్ ఫండ్ అంటే ఏంటి? ఆవిడ నష్టపోయినందుకు నష్టపరిహారంగా ఇంత అమౌంట్ అని చెప్పేసి ఆ మహిళకి కూడా ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారు. బిల్ వాజ్ టేబుల్డ్ అండ్ షెడ్యూల్డ్. ఎప్పుడు దీన్ని ప్రవేశపెట్టనున్నారంటే 25th నవంబర్. ఇంకా అది పాస్ అవ్వలేదు కాబట్టి దానిని బిల్ అన్నారు. ఒకవేళ బిల్ అన్నది పాస్ అయితే దానికి ఏమని పేరు తెలిస్తే కమెంట్ చేయండి. ఇంట్రడ్యూస్ చేస్తే అసెంబ్లీలో కానీ, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ దాన్ని బిల్ అని చెప్పేసి అని అంటాం. అది స్పెషల్ మెజార్టీతో కానీ, సింపుల్ మెజార్టీతో కానీ పాస్ అయింది అని అనుకోండి, దానికి ఇంకొక పేరు ఉంటుంది. ఆ పేరు ఏంటో తెలిస్తే కమెంట్ చేయొచ్చు. ద లా వోంట్ అప్లై. ఈ లా అన్నది అస్సాంలో ఉన్నటువంటి అందరికీ అప్లై అవుతుంది, కానీ ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి, అదేవిధంగా ముస్లిం మైనారిటీస్, షెడ్యూల్డ్ ఏరియాస్లో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీస్ వీళ్ళకి మాత్రం అప్లికబుల్ అవ్వదు. ఎందుకు అనంటే ఇస్లాం రిలీజియన్లో దెర్ ఇస్ అ సేయింగ్ కాల్డ్ పర్సన్ కెన్ మ్యారీ అప్ టు 7 అని చెప్పేసి. అంటే అది కూడా ఇట్లా ప్రొవిజన్ అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదండి, ఎక్కడ లేదు. అంటే ఒక భార్య చనిపోతే ఇంకొక భార్యని అలా 7 మ్యారేజెస్ వరకు చేసుకోవచ్చు, లీగల్లీ సెపరేట్ అయిన తర్వాతనే ఉన్నది. కాబట్టి పాలీగామీ కామన్ ఇన్ దట్ రిలీజియన్. అండ్ ఎస్టీలో కూడా అంతే, కొన్ని దట్ ఈస్ ఆల్సో సీన్ దేర్. అంటే ఇట్లా రిలీజియస్ లాస్ అనేవి సెపరేట్గా ఉంటాయి కదా, అందుకే ఇలా ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క లా అన్నది ఉండకుండా స్పెసిఫిక్గా అందరికీ కలిపి ఒకటే లా ఉండాలి అని చెప్పి యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొని వచ్చింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది కావాల్సినటువంటి స్టేట్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేదా అంటే లైట్ తీసుకోవచ్చు. యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి మొట్టమొదటి స్టేట్ ఏది? ఇట్ ఈస్ ఉత్తరాఖండ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అట్ స్టేట్ లెవెల్. ఆల్రెడీ గోవా యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేస్తానే ఉంది ఎప్పటి నుంచో. వాళ్ళని పోర్చుగీస్ రూల్ చేసిన దగ్గర నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అక్కడ కంటిన్యూ అవుతానే ఉంది. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నది ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది? యూనిఫామ్ సివిల్ కోడ్ ఏ ఆర్టికల్? అది ఫండమెంటల్ రైటా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీనా, ఫండమెంటల్ డ్యూటీనా తెలిసి ఈ క్వశ్చన్ కూడా కమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, షేఖా నాసర్ అల్ నోవైస్, ఫస్ట్ ఉమెన్ టు లీడ్ UN టూరిజం. యునైటెడ్ నేషన్స్ టూరిజంకి మొట్టమొదటిసారిగా అంటే 1975 సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ 50 years ఆఫ్ ఇండస్ట్రీలో 1975 50 years ఆఫ్ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా మహిళని హెడ్గా UN టూరిజంకి అపాయింట్ చేయడం దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం 50 years ఇండస్ట్రీలో. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి టాపిక్స్ ఎప్పుడైనా వస్తే చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ SBI ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఇది చాలా ముఖ్యం. విమెన్ అపాయింట్మెంట్స్లో కూడా మహిళా అపాయింట్మెంట్స్ అనేవి చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు UN టూరిజం గురించి చెప్పాలి అని అంటే, అండ్ బేసిక్లీ షీఈస్ ఫ్రమ్ UAE క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి అబుదాబి, అండ్ ద కరెన్సీ ఈజ్ దిర్హం. అబుదాబి అండ్ దిర్హం. షీ ఈజ్ సెట్ టు అజ్యూమ్ ఆఫీస్ ఎప్పటి నుంచి జాయిన్ అవ్వనున్నారు అని అంటే జనవరి 2026. ఎన్ని సంవత్సరాలండి టెన్యూర్ అని అంటే 4-year టెన్యూర్. ఇప్పటిదాకా 1975లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు UN టూరిజం అన్నదాన్ని. ఈ 50 years ఇండస్ట్రీలో ఇప్పటిదాకా మహిళ హెడ్గా లేరు. ఈవిడ Jan 2026 నుంచి జాయిన్ అవ్వనున్నారు. UN టూరిజం దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? మాడ్రిడ్, స్పెయిన్ కరెన్సీ వచ్చేసి ఏంటండి యూరో. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్, వరల్డ్ టూరిజం డే ఇంటర్నేషనల్ లెవెల్లో వరల్డ్ టూరిజం డేని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని ఏ సంస్థ అందజేస్తుంది? వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ అని చెప్పి యునెస్కో అందజేస్తుంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ అట్ ప్యారిస్, ఫ్రాన్స్. ఇలా హెడ్ క్వార్టర్స్ కూడా చాలా సార్లు అడిగారు ఎగ్జామ్స్లో. రైట్. సెర్జియో గోర్ న్యూ US అంబాసిడర్ టు ఇండియా. US అంబాసిడర్ టు ఇండియా అంబాసిడర్ టు US కాదు, US నుంచి మన భారతదేశానికి అంబాసిడర్ లాగా ఈయన్ని అపాయింట్ చేశారు డొనాల్డ్ ట్రంప్ గారు. హీ ఈజ్ కంగ్రాచ్యులేటెడ్ హిమ్. అదేవిధంగా అంబాసిడర్గా ఎవరు ఉంటారంటే మన భారతదేశం నుంచి అయితే ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఎవరైతే IFS సర్వెంట్స్ ఉంటారో వాళ్ళని
మన దేశం తరపు నుంచి వివిధ దేశాలకి అంబాసిడర్స్గా అపాయింట్ చేస్తుంటారు. వాళ్ళని డిప్లొమాట్స్ అంటారు. హై కమిషనర్ అన్న, డిప్లొమాట్ అన్న, అంబాసిడర్ అన్న ఆల్ ఆర్ ద సేమ్. యుఎస్ తరపు నుంచి మన భారతదేశానికి అంబాసిడర్ లాగా వీళ్ళు చేసేటువంటి పని ఏంటి? ఈ రెండు దేశాల మధ్య పరస్పర సంబంధ బాంధవ్యాల్ని పెంపొందించటానికి, అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి మధ్యలో మీడియేటర్ లాగా వాళ్ళని పెడతారనమాట. ఎంబసీలో ఉంటారు వీళ్ళు. అదేవిధంగా మన భారతదేశం నుంచి ఎవరున్నారండి? ఇండియాస్ అంబాసిడర్ టు యుఎస్ అయితే ఎవరున్నారు? వినయ్ మోహన్ క్వాట్రా. వినయ్ మోహన్ క్వాట్రా ఈజ్ సర్వింగ్ యాజ్ ఇండియాస్ అంబాసిడర్ టు యుఎస్. యుఎస్ అంబాసిడర్ టు ఇండియా చెప్పుకున్నాం కదా, ఇండియాస్ అంబాసిడర్ టు యుఎస్గా ఎవరున్నారు? వినయ్ మోహన్ గారు ఉన్నారు. ఈయన ఆల్రెడీ గోర్ గారు ఈ హాజ్ సర్వ్డ్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ పర్సనల్. ప్రెసిడెన్షియల్ పర్సనల్ అని అంటే ఇక్కడ ప్రెసిడెంట్ దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి హెడ్గా యాక్ట్ చేశారనమాట. డైరెక్టర్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ వాళ్ళకి హెడ్గా యాక్ట్ చేశారు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని ఆయన్ని మన భారతదేశానికి అంబాసిడర్గా అపాయింట్ చేశారు. నెక్స్ట్ వన్, కళింగ స్టేడియం టు హోస్ట్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్. కళింగ స్టేడియం ఎక్కడుందండి? ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ఒడిషా. కళింగాకి ఇంకొక ఇంపార్టెంట్ హిస్టరీలో కూడా దీనికి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. కళింగ వార్, దీని తర్వాతనే ఒక ఫెమిలియర్ పర్సనాలిటీ కళింగ వార్ తర్వాతనే ధమ్మ అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. ఆయన వల్లనే బుద్ధిజం మన భారతదేశంలో మాత్రమే కాకుండా శ్రీలంక అండ్ చుట్టుపక్కల దేశాలలో ప్రాచుర్యం అయ్యింది. బికాస్ ఆఫ్ హిజ్ ఎఫర్ట్స్ ఓన్లీ. ఆయనకున్నటువంటి ఇద్దరు పిల్లలు, ఆ ఇద్దరు పిల్లల్ని పంపించి వివిధ ప్రాంతాలకి ఈ బుద్ధిజంని ప్రమోట్ చేయమని చెప్పారు. కళింగ వార్ తర్వాతనే ఆయన అప్పటిదాకా నారి ఘోష వద్దు, ధమ్మ ఘోష ముద్దు అని చెప్పి ధమ్మ అన్న కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి చక్ర ఏదైతే అవుతుందో, ఇట్లా ఈ చక్ర వీల్ విత్ 24 స్పోక్స్ ఉన్నాయి కదా, ఈ 24 స్పోక్స్ ధర్మ చక్ర అని అంటారు దీన్నే. ఆ ధర్మ చక్రానే మన ఎంబ్లంలో ఉంటుంది ఆ ధర్మచక్ర. అదేవిధంగా మన నేషనల్ ఫ్లాగ్ లో కూడా ఈ 24 స్పోక్స్ తో ఈ ధర్మచక్రం అన్నది ఉంటుంది. 24 రిప్రజెంట్స్ వాట్ అండి? 24 గంటల్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. 24 hours ని రిప్రజెంట్ చేస్తూ ఈ ధర్మచక్ర అన్నది ఉన్నది. దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఆ పర్సన్ ఎవరు? కళింగ వార్ ద్వారా మారినటువంటి పర్సనాలిటీ ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఓకే, కళింగ స్టేడియం టు హోస్ట్ ఇండియాస్ ఫస్ట్ ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ మొట్టమొదటిసారి 2026వ సంవత్సరంలో కండక్ట్ చేయనున్నారు. అది జనవరి 2026లో ఇక్కడ కండక్ట్ చేయనున్నారు. దీంట్లో పోల్ వాల్ట్ అదేవిధంగా మెన్స్ ఇండోర్ హెప్టాథలాన్ అంటే ఏంటి అని అంటే 7 disciplines. అదే మనకి డికాథలాన్ అని చెప్పేసి ఉంటుంది. డికాథలాన్ అంటే ఏంటండి? 10 disciplines అని చెప్పేసి అర్థం. హెప్టాథలాన్, పెంటాథలాన్, అట్లా 3, 4, 5, 7 డిఫరెంట్ డిసిప్లిన్స్లో వీటిని కండక్ట్ చేస్తూ ఉంటారు. దీన్ని కండక్ట్ చేసేటువంటి బాడీ ఏదండి అని అంటే అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దీనిని కండక్ట్ చేస్తారు. దీనికి ప్రెసిడెంట్గా ఇప్పుడు ఎవరు సర్వ్ చేస్తున్నారు అని అంటే బహదూర్ సింగ్ సాగో. ఇది ఎక్కడ ఉందండి? దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ రీసెంట్గా ప్రీవియస్గా మనం కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నాం. ఏ సిటీని స్పోర్ట్స్ సిటీగా డెవలప్ చేయాలి అని చెప్పేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటుంది. విచ్ సిటీ వుడ్ బి కన్సిడర్డ్ యాజ్ అ స్పోర్ట్స్ సిటీ? ఐ మీన్ ఒక స్టేడియం, ఆ స్టేడియం మొత్తాన్ని కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేసి మరలా 201 acres దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలని అనుకుంటున్నారు ఒక స్టేడియం. ఆ స్టేడియంని స్పోర్ట్స్ సిటీగా బిల్డ్ చేయాలని అనుకుంటున్నారు. ఏంటి ఆ స్టేడియం? అది కూడా తెలిస్తే కమెంట్ చేయండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ సెషన్స్లో, దాని గురించి డిస్కషన్ కూడా అయ్యింది. మంజు బాలాస్ 5 years డోపింగ్ బ్యాన్. మంజు బాలా, హూ ఈజ్ మంజు బాలా అని అంటే మంజు బాలా ఈవిడ వచ్చేసి హ్యామర్ థ్రోవర్ మంజు బాలా. ఈ అమ్మాయి బేసిక్లీ షీ ఈజ్ ఫ్రమ్ రాజస్థాన్ స్టేట్. ఇది వరకు ఒక మెడల్ని కూడా సాధించినటువంటి అమ్మాయి మంజు బాలా గారు. 2024లోనే డోపింగ్, ఈ డోపింగ్ అంటే ఏంటి అని అంటే ఎడిషన్ ఆఫ్ ఇంప్యూరిటీస్. జనరల్గా మనకి ఈవెన్ ఫిజిక్స్లో కూడా డోపింగ్ అంటే
ఎడిషన్ ఆఫ్ ఇంప్యూరిటీస్ టు ఎస్ టైప్ ఆఫ్ కండక్టర్, పి టైప్ ఆఫ్ కండక్టర్, ఇట్లా సెమీ కండక్టర్స్ ఉంటాయి కదా, దాన్ని యాడ్ చేస్తే ఇంప్యూరిటీస్ డోపింగ్ అని అంటాం. ఈవెన్ మన బాడీస్లో కూడా నార్మల్గా రెగ్యులర్గా రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ కాకుండా అదర్ దాన్ దట్ ఏమన్నా ఎక్స్ట్రా పవర్ కావటానికి ఏమన్నా ఎడిషన్ యాడ్ చేసామని అనుకోండి, అడ్రినలిన్ రష్ కోసం అని చెప్పేసి, అలాంటి దాన్ని డోపింగ్ అని చెప్పి చెప్తాం. నేషనల్ లెవెల్లో డోపింగ్ ఏజెన్సీ ఏదండి అని అంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. ఒక స్పోర్ట్స్ పర్సన్ ఖచ్చితంగా వాళ్ళని టెస్ట్ చేస్తారు, డోపింగ్కి గురి అయ్యారా లేదా అని చెప్పి. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. గ్లోబల్ లెవెల్లో అదే ఏమని ఉంటుంది అని అంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అని చెప్పేసి ఉంటుంది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటున్నాయో తెలిస్తే కమెంట్ చేయొచ్చు. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పొచ్చు. ఈ అమ్మాయిని ఎందుకు బ్యాన్ చేశారు అని అంటే లైగాండ్రోల్ అని చెప్పి ఒక డ్రగ్, అదేం చేస్తుంది అని అంటే ఆండ్రోజన్ రిసెప్టర్ మాడ్యులర్ లాగా పనిచేస్తుంది. సో దట్ మజిల్ గ్రోత్కి ఎక్కువ పర్ఫామ్ చేయటం కోసం అని చెప్పేసి ఇది సహకరిస్తూ ఉంటుంది ఈ డ్రగ్. అది ఉందని చెప్పేసి 2024లో ఎలిగేషన్ వచ్చింది. అది ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఆ విధంగా 2024 అప్పుడు ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇవన్నీ బ్యాన్ చేసినట్టు. అంటే అప్పుడు ఏమైనా స్పోర్ట్స్ ఆడి ఉండి మెడల్స్ వచ్చాయనుకోండి, అవి వెనక్కి తిరిగి ఇచ్చేసేయాలి. ఇప్పటి నుంచి తీసుకుని 2029 వరకు ద రూలింగ్ హ్యాండెడ్ డౌన్ ఆన్ October 15, 2025. ఈవిడ సస్పెన్షన్ అనేది ఎప్పటి నుంచి అని అంటే July 10, 2024 నుంచి. షిల్ బి ఇన్ఎలిజిబుల్ టు కంపీట్ ఇన్ ఎనీ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అంటిల్ July 2029 వరకు ఈవిడ దేంట్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు. అండ్ షీఈ్ 2014 ఏషియన్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ లభించింది ఈవిడకి. షీఈ్ ఫ్రమ్ రాజస్థాన్. 2014 ఏషియన్ గేమ్స్ బ్రాంజ్ మెడలిస్ట్. ఇది కూడా ఇంపార్టెంట్, మీకు ఎగ్జామినేషన్లో అలా కూడా అడగొచ్చు. ఈవిడ్ని బ్యాన్ చేశారు 5 సంవత్సరాలు. ఎవరిని బ్యాన్ చేశారు, ఆవిడ స్పోర్ట్ ఏంటి, అలా కూడా అడగొచ్చు. లేదు అనంటే ఈవిడకి దేంట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది, ఏ మెడల్ వచ్చింది, 2014 ఏ గేమ్స్లో వచ్చింది, ఇలా కూడా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా కూడా అడగటానికి ఆస్కారం ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ సెషన్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ వాచింగ్, కీప్ లర్నింగ్. దాంతోపాటు కమెంట్ కూడా చేస్తూ ఉండండి. విల్ బి కమింగ్ అప్ విత్ సమ్ న్యూ ఇనిషియేటివ్. Until then, keep watching. Thank you.